అండి, అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్తే చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అమెరికాలో బిచ్చరాళ్ళు ఉంటారా, అమెరికాలో పేదవాళ్ళు ఉంటారా, అసలు పూర్ పీపుల్ అనే వాళ్ళు అమెరికాలో ఉంటారా అని చెప్పేసి. సో ఇంకా దాని గురించి ఇంకా చాలా రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. వాటన్నిటి కూడా ఇంకా ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎప్పుడు చెప్పేదే, ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ప్రపంచంలో అన్నిటికంటే కూడా రిచెస్ట్ కంట్రీ వచ్చేసి అమెరికా అండి. కాకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా రిచెస్ట్ పీపుల్ అయితే కాదు. మెరిసేదంతా బంగారం రాదు అంటారు చూసారా, సేమ్ అలానే మనం దూరం నుంచి చూసి అనుకునేదంతా కూడా నిజమేం రాదు. అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వచ్చేసి హోమ్లెస్ పీపుల్స్ అని అంటారు. ఇక్కడ అడుక్కునే వాళ్ళని వచ్చేసి ఇంకా ఇక్కడ అమెరికాలో అడుక్కునే వాళ్ళ పద్ధతి కూడా అంత సిస్టమేటిక్ గా ఉంటదండి. ఇక్కడ ప్రతిదీ కూడా సిస్టమేటిక్ గానే ఉంటది కాబట్టి వాళ్ళ పద్ధతి కూడా అంత సిస్టమేటిక్ గానే ఉంటది. ఇంకా అడుక్కోవడం అని అంటే ఇది అందరికి దగ్గరికి వెళ్ళి రానియండి, లేదు అంటే వెంటపడి అడుక్కోవడం రానియండి, అలాంటివి అయితే ఏమి చేయరండి. వాళ్ళది ఒక ప్లే కార్డ్ ఉంటది. అంటే దాని మీద ఏమని రాసి ఉంటది అంటే, మాకు ఇల్లు లేదు, మా దగ్గర మనీ లేవు, మాకు బతకడానికి తినడానికి డబ్బులు రావాలి అని చెప్పేసి ఇంగ్లీష్ లో అయితే రాసి ఉంటది. ఇంకా వాళ్ళు ఒక ప్లేస్ ని అయితే ఎంచుకొని ఆ ప్లేస్ దగ్గర కూర్చొని ఆ బోర్డు పట్టుకొని ఉంటారు. ఎవరైనా కూడా కావాలి, వెయ్యాలి వాళ్ళకి మనీ అని అనుకుంటే వెళ్ళి వేస్తారు తప్ప వాళ్ళంతలో వాళ్ళు వచ్చేసి అందరు ఎంటబడి అడుక్కోవడం అలాంటివి అయితే ఏది కూడా ఉండదు. ఇంకా మేమున్న చోట అయితే నేను ఓన్లీ ఒక్కసారి చూశాను. ఇక్కడ వాల్మార్ట్ స్టోర్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, మేము 10 members ఫ్యామిలీ ఉంటున్నాం, మాకు మనీ లేవు అని చెప్పేసి. బట్ వాళ్ళు చూడడానికి అయితే మంచిగానే ఉన్నారు, బట్ మాకు సరిపడేంత అమౌంట్ లేదని చెప్పేసి అయితే రాసుకొని ఉన్నారు. కావాలి ఇవ్వాలి అనుకునే వాళ్ళైతే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. బట్ చాలా వరకు మెయిన్ సిటీస్లలో అక్కడైతే ఉంటారంట. చాలా మంది అయితే షెల్టర్స్ అంటే గుడారాలు అలాంటివి కూడా వేసుకొని అయితే ఉంటారంట. బట్ అమెరికాలో కూడా పేదవాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే పర్సంటేజ్ అనేది చాలా చాలా తక్కువ అండి. ఇంకా వాళ్ళు అడుక్కుంటూ ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటే, నాకు తెలిసి వాళ్ళు ఆల్కహాల్ ఎడిక్ట్స్ రానియండి, లేదు అంటే డిప్రెషన్ అండి. అమెరికాలో చాలా మంది కూడా డిప్రెషన్స్ తోటి బాధపడుతూ ఉంటారు. దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. మెయిన్ వాళ్ళకి ఫ్యామిలీస్ అనేది మొదటి నుంచి సరిగ్గా బిల్డ్ అయి ఉండకపోవడం అదొక మెయిన్ రీజను. సో ఇలా అలా ఉన్నప్పుడు ఏంటి అంటే, బయట వాళ్ళు ఎవరైనా జాబ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళన్నీ కూడా టెస్ట్ చేసుకునే ఇస్తారు. సో ఇంకా వాళ్ళు దానికి సఫిషియెంట్ కాదు అని అనుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి జాబ్స్ ఉండవు. ఆటోమేటిక్గా జాబ్స్ ఉండవు అని అంటే వాళ్ళకి ఇంకా హోమ్లెస్ పీపుల్ అయిపోతారు అన్నట్లు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసే చోట 18 to 20 years ఆ ఏజ్ లో పిల్లలే ఊరికే డిప్రెషన్ అంటూ ఉంటారు. అది ఎందుకు అనేది అయితే ఇంకా మనకి తెలిసినా కూడా అది పెద్ద స్టోరీ లేని. కానీ ఇంకా నెక్స్ట్ వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తాయంటే, అమెరికన్ కంట్రీ అనేది చాలా వరకు చర్చెస్ ఉంటాయండి. క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కాబట్టి. సో ఆ చర్చ్ లో ఉన్న వాళ్ళు రానివ్వండి, ఆ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళకి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే చలికాలం వచ్చినప్పుడు దుప్పట్లు ఇవ్వడం రానివ్వండి, లేదంటే ఫుడ్ అలాంటివి కూడా వీళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటారు ఆ చర్చ్ వాళ్ళు. అండ్ అదే విధంగా అమెరికన్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఫుడ్ స్టాంప్స్ ఇస్తుందండి. అంటే ఫుడ్ స్టాంప్స్ అంటే వీళ్ళు బయట వేరే చోట అంటే షాప్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుల ప్లేస్ లో ఆ స్టాంప్స్ అంటే చూపించారనుకోండి, వాళ్ళకి ఇంత ఫుడ్ ఇస్తారు అన్నట్లు. మెక్డొనాల్డ్స్ అలాంటి చోటుకి వెళ్ళి వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే అంత రిచ్ బెడ్రర్స్ మెక్డొనాల్డ్స్ లో ఫుడ్ తింటూ ఉన్నారు అంటే, అమెరికన్ వాళ్ళ ఆహారం వచ్చేసి పిజ్జా బర్గర్లు అవి దొరికే చోటు వచ్చేసి అవి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే ఫుడ్ అనేది కొనుక్కొని తింటారు. అలా అని రిచెస్ట్ ఏం కాదు. అమెరికాలో మెయిన్ ఫుడ్ అక్కడే ఉంటది కాబట్టి అది అంతే. నెక్స్ట్ అమెరికాలో చాలా చలిగా ఉన్న ఆ టైం లోపల వాళ్ళకి షెల్టర్స్ ఉంటాయండి, హోమ్లెస్ షెల్టర్స్ అని ఉంటాయి. సో అందులో వెళ్ళి ఉంటూ ఉంటారు. ఆ హోమ్లెస్ షెల్టర్స్ వాళ్ళకి కావాలి అంటే గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ లాంటిది పెట్టుకోవాలంట. సంథింగ్ దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది. అందులో వాళ్ళు ఓకే అయినట్లయితే వాళ్ళకి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళే. లేదు అంటే ఆ ఫుడ్ స్టాంప్స్ తోటి వాళ్ళు తింటూ ఉంటూ ఉంటారు. అండ్ ఇంకా వాళ్ళకి ఏమైనా నిత్యావసరాలు కావాలి అన్నా కూడా ఆ ఫుడ్ స్టాంప్స్ చూపించినట్లయితే షాప్స్లలో వాళ్ళకి ఏం రావాలో అవి కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా మన కరెన్సీలో చెప్పాలంటే వాళ్ళకి మంత్లీ కూడా ఒక 25,000 వరకు అయితే ఫుడ్ స్టాంప్స్ ఇస్తారండి. అంటే ఇక్కడి కరెన్సీలో అయితే 300 to 400 వరకు అన్నట్లు ఆ రేంజ్ లో డాలర్స్ అయితే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి కావాల్సినవి అయితే కొనుక్కుంటారు. నార్మల్ గా వీళ్ళు మనకి ఎక్కువగా డౌన్ టౌన్ ఏరియాస్లలో, వాషింగ్టన్ DC రానివ్వండి, ఫ్లోరిడా, లాస్ వేగస్ ఇలాంటి కొంచెం హాట్ గా ఉండేటటువంటి ప్లేసెస్ లో ఎక్కువగా కనిపిస్తుంటారు. మేము ఉండే చోట కొంచెం చలి ఎక్కువగా ఉంటది. అందువల్ల ఏంటంటే ఇటు ఏరియాలలో చాలా తక్కువ మందిని, నేను ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఇద్దరిని చూశాను. ఒకరు వచ్చేసి ఇక్కడ వాల్మార్ట్ దగ్గర, ఇంకొకరు మెయిన్ సిటీ లోపల ఒకసారి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతన్ని చూశాను అంతే. ఇంకా అంతకు మించి అయితే నేను ఎవరిని చూడలేదు. బట్ రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూశాను అన్నట్లు. వాళ్ళందరూ కూడా టెంట్ అలాంటివి వేసుకొని ఒక ఏరియా మొత్తమే ఉన్నారు. అసలు అమెరికన్ గవర్నమెంట్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుందండి, ఇలా హోమ్లెస్ పీపుల్ కి రానియండి, లేదు అంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రానియండి, ఇవన్నీ. కాకపోతే చాలా మంది ఏంటి అంటే ఇంకా అట్లా అడుక్కోవడానికి ఎక్కువ అలవాటు పడి ఉంటారు. వాళ్ళ
వాళ్ళకి ఈవెన్ షెల్టర్స్ ఇచ్చినా కూడా ఆ షెల్టర్స్ లోపల స్టే అవ్వరు అన్నట్లు. ఈవెన్ బయట అక్కడ ఇక్కడ వెళ్తూ అడుక్కుంటూ అలా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక టార్ట్ లాగా ఉంటుంది, అంటే ఒక చిన్నపాటిది ఇలా తోసుకుంటూ వెళ్ళేది ఉంటుంది. దాని మీద వాళ్ళకి కావాల్సినటువంటి సామాను అవన్నీ వాళ్ళ బట్టలు అలాంటివన్నీ కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వాష్రూమ్స్ అలాంటివి యూజ్ చేసుకోవాలంటే మొబైల్ రెస్ట్ రూమ్స్ అని చెప్పేసి అమెరికాలో ప్రతి చోట ఉంటాయండి. ఇంకా ఆ మొబైల్ రెస్ట్ రూమ్స్ అలాంటివి యూజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. లేదు అంటే గ్యాస్ స్టేషన్స్ రానివ్వండి, లేదు అంటే వేరే షాప్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు వాష్రూమ్స్ అలాంటివి అయితే యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఎలాంటి అయినా హెల్త్ ఇష్యూస్ అంతా వచ్చాయనుకోండి 901కి అలా కాల్ చేస్తే వాళ్ళే వచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా వాటి గురించి అయితే వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఇంకా మెయిన్గా ఏంటంటే అమెరికన్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఈవెన్ ఇక్కడ వచ్చేటటువంటి శాలరీస్కి చాలా మంది అఫోర్డబుల్ హౌసెస్ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్స్లో ఉంటారు. ఎందుకంటే పర్ అవర్ బేసిస్ మీద వాళ్ళకి శాలరీస్ ఉంటాయి ఈవెన్ ఎవరికైనా కూడా. సో ఏంటంటే ఈవెన్ హౌస్ రెంట్ ఎంత లేదన్నా కూడా నీకు మంత్లీ 80,000 అలా అన్న కట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి వచ్చే శాలరీ ఒక 1 lakh అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 80,000 ఇంటి రెంట్కి వెళ్ళిన తర్వాత మిగతాది ఏముంటుంది. సో అందువల్ల ఏంటి అంటే ఇంకా ఇక్కడ చాలా హౌసెస్ చూశాను నేను డిఫరెంట్ టైప్లో. అంటే అసలు కిచెన్ ఏమి ఉండదు అన్నట్లు, ఓన్లీ వాళ్ళు బయట ఎక్కడైనా కూడా వచ్చేసిన చోటనే తిని రావడం రానివ్వండి, లేదు అంటే ఎక్కడైనా ఓన్లీ ఫుడ్ తెచ్చుకొని ఒకటే చిన్న సింగిల్ రూమ్ లాగా ఉంటుంది, చిన్న డబ్బాలారా, అందులోపల నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ టైం వర్క్కి వెళ్తూ ఉంటారు. మేము ఇక్కడ చూసాను అది కూడా నేను ఇంకోసారి వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ హౌస్ రెంట్కి మ్యాచ్ చేయలేకుండా కూడా ఉంటాయి శాలరీస్ అన్నప్పుడు. సో ఏదంటే మినిమం వేజెస్లోనే ఉంటుంది శాలరీ, కాకపోతే దాని తగ్గట్టు కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో దానివల్ల కూడా చాలా మంది ఏంటంటే ఇట్లా హోమ్లెస్ పీపుల్ లాగా ఉంటూ ఉంటారు. అమెరికన్ డాలర్ అనేది మనకి గొప్ప అండి, అమెరికా వాళ్ళకి కాదు. వాళ్ళు బై బర్త్ అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి మనకి రూపాయి విలువ ఎట్లనో అమెరికా వాళ్ళకి డాలర్ విలువ అంతే. మన దగ్గర ప్రతి ఒక్కరు జాబ్ చేస్తూనే ఉన్నారా, ఇంట్లో నలుగురు ఉంటే ఎవరో ఒక్కరో ఇద్దరు జాబ్ చేస్తుంటారు, అందరం ఏం చేయం కదా. సో ఏంటి అంటే ఈవెన్ మనకి రూపాయి వాల్యూ ఎట్లనో అమెరికాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ డాలర్ వాల్యూ కూడా అంతే. వాళ్ళకి అది చాలా ఎక్కువగా ఏం అనిపించదు అన్నట్లు. అండ్ ఏంటంటే అమెరికాలో ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ చేస్తూ ఉంటారు, ప్రాపర్ వాళ్ళ జాబ్స్ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మినిమం లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. సో అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నోళ్ళు ఏం రాదు. చూసిన వరకు 100లో ఒక 50 మందికి వాళ్ళ ఓన్ హౌసెస్ ఉంటే మిగతా 50 మంది బయట రెంట్కి అలానే ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఓన్ హౌసెస్ కూడా ఏమీ ఉండవు ఇక్కడ. ఇంకా చాలా మంది ఏంటంటే అమెరికాలో అడుక్కునే వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారని అంటారు. 100% ఇంగ్లీష్లోనే మాట్లాడతారండి. అమెరికాకి యాక్చువల్గా మాతృభాష అంటూ ఏమీ లేదు, కానీ 70% వరకు అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అందరు కూడా ఇంకా ఇంగ్లీషే మాట్లాడతారు అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా చాలా మంది చాలా రకాల కామెంట్స్ అయితే ఉన్నాయండి. అమెరికా వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటారండి, క్రిస్మస్ అవి. అమెరికన్ కంట్రీ క్రిస్టియానిటీ అన్నట్లు, అంటే చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు క్రిస్టియన్స్ ఏమేమి ఫెస్టివల్స్ అయితే చేసుకుంటారో మన దగ్గర అవి, వాటితో పాటు మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవి వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. మదర్స్ డే, ఫాదర్స్ డేని ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ అమెరికాలో ప్రేమలు పెళ్లిలా వీడియో చూడండి, ఎందుకు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇంకా తెలుస్తుంది. ఇంకెవరు అమ్మలక్కల చాడీలు చెప్పుకుంటా అని కామెంట్ చేశారు. ఏముండవండి, ఒకరి గురించి ఒకరు ఏం పట్టించుకోరు, పక్క వాళ్ళ గురించి తప్పుగా ఏం మాట్లాడుకోరు. అసలు వాళ్ళ ఇంటి పక్కన ఎవరు ఉంటారు అనేది కూడా అసలు వాళ్ళకి తెలియదు. ఎవరి వర్క్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ వాళ్ళు ఎవరిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడారండి. అమెరికాలో మెయిన్గా ఉన్నది అదే, ఎవరు కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడారు అన్నట్లు. సో ఎవరు కూడా ఎవరి గురించి తప్పుగా అయితే ఏం చెప్పుకోరు. నాకు తెలిసి అయితే 90% ఉండదు, ఇది ఎక్కడైనా 10% ఉంటుందేమో తెలియదు. కానీ ఇండిపెండెన్స్ డే రోజు వీధికి జెండాలు ఎగరేస్తారా, వీధికి జెండాలు ఏమి ఎగరేయరు, కానీ వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. అమెరికాలో ప్రతి ఇంటి ముందు ఒక జెండా ఉంటుంది వాళ్ళకి. అమెరికన్ వాళ్ళకి కంట్రీ మీద చాలా ఇష్టం ఉంటుంది అన్నట్లు. మీరు చూడండి, సాధారణంగా 50 ఇండ్లలో 40 ఇండ్ల ఇంటి ముందు అమెరికన్ జెండా ఉంటుంది, డైలీ ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళ జెండా పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళు జెండా ఎగరేయడం అంతే నేను చూడలేదు, కానీ ఆ రోజు నైట్ క్రాకర్స్ రాలవడము, పిల్లలకి అవన్నీ ఇవ్వడం, వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండిపెండెన్స్ డేని. సో ఇంకా చాలా వీసాల గురించి వాటి గురించి కూడా కామెంట్స్ ఉన్నాయి. అన్ని కూడా నిదానంగా ఒక్కొక్క వీడియో అయితే చేసుకుంటూ వస్తాను. ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.